హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మాంకాళి టెంపుల్ కాడికి రావడం జరిగింది. ఎందుకంటే హిందుత్వ నినాదంతో పురాతన గుళ్లను నా సబ్స్క్రైబర్స్ కు మరియు నా వ్యూవర్స్ కు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రపూర్ జిల్లాలోని మాంకాళి టెంపుల్ కు రావడం జరిగింది. మాంకాళి టెంపుల్ ప్రత్యేకత లేనిది, మాంకాళి టెంపుల్ ఎప్పుడు స్థాపించబడింది మరియు ఆ గుడి లోపలికి పోయి మాంకాళి టెంపుల్ ను మీకు చూపెడదామనే ఉద్దేశంతో రావడం జరిగింది. గుడి ప్రత్యేకత లేనిది, గుడి గురించి ఒకసారి మీకు వివరిస్తాం. చంద్రపూర్ యొక్క స్నేహం మాంకాళి మందిర్, ఇది తడాబాలో ప్రత్యేక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి. ఇది చంద్రపూర్ నివాసితుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు చంద్రపూర్ నగరానికి స్నేహంగా పనిచేస్తుంది. ప్రతిరోజు భక్తులు మాంకాళి మందిరానికి హాజరవుతారు. కానీ మంగళవారం వెళ్ళడానికి ఒక ప్రత్యేకత రోజు. మాంకాళి మందిర్ గోడల లోపల గణేష్ మరియు హనుమంతులకు అంకితం చేయబడిన చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. గణేష్ మరియు హనుమాన్ ఆలయం వెనుక ప్రవేశ ద్వారం పక్కన ఉంది. కొబ్బరి పూలు మరియు నార వంటి పూజ వస్తువులతో కూడిన చిన్న దుకాణాలు 2 ప్రవేశ ద్వారాల వద్ద ఉన్నాయి. ఆలయ సమీపంలో మేము నిరంతరం ఇల్లు మరియు పూజ అలంకరణ కోసం వివిధ అదనపు వస్తువులను కనుగొంటాము. అదనంగా వెనుక తలుపుకు దగ్గరగా ఒక శని మందిరం ఉంది. తడాబాలోని రెడ్ ఎర్త్ రిసార్ట్ లో బస చేయడం ద్వారా ఈ అందమైన ఆలయాన్ని సందర్శించండి. ఇది కారులో వెళ్ళగలిగే దూరంలో ఉంది. చంద్రపూర్లోని మాంకాళి మందిర్లో 2 విగ్రహాలు కనిపిస్తాయి. ప్రధాన విగ్రహం ఎరుపు, పసుపు మరియు నారింజ రంగు బట్టలతో కప్పబడిన ఏకశిల మూర్తి. శివలింగం కూడా ప్రాథమిక విగ్రహానికి అనుసంధానించబడి ఉంది. రెండవ మూర్తి ముడుచుకొని ఉంది. భక్తులు నేల మట్టానికి దిగువన ఉన్న రెండవ విగ్రహాన్ని చేరుకోవడానికి సొరంగం లాంటి దాని గుండా ప్రవహించాలి. పూజలు మరియు నైవేద్యాలతో మీకు సహాయం చేయడానికి పూజారి ఎల్లప్పుడూ ఆలయంలోనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఒక జాతర జరుగుతుంది మరియు ఆ సమయంలో రాష్ట్రంలోని అందరు భక్తులు మాంకాళి మందిరానికి వస్తారు. ఆలయ నిర్వహణను నిర్వహించడానికి ఇప్పుడు ట్రస్ట్ స్థాపించబడింది. గత 10 సంవత్సరాలుగా ఆలయ సౌకర్యాలు గణనీయమైన పునరుద్ధరణకు గురయ్యాయి. చంద్రపూర్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి ప్రయాణించే యాత్రికులకు ఆలయానికి దగ్గరగా ఉండడానికి ఉచిత స్థలాన్ని ఇవ్వడానికి ఆలయ పరిపాలన ఒక ధర్మశాలను నిర్వహించింది. చంద్రపూర్ నివాసితులకు మరియు మాంకాళి ఆరాధకులకు ఏప్రిల్లో జరిగే వార్షిక ఉత్సవం ఒక ప్రధాన సెలవు దినంగా ఉండేది. ఇది అందరికీ ఉత్సవం మరియు వినోదం కలిగించే సమయం. అన్ని వయస్సుల వారికి అనేక కార్యకలాపాలు మరియు కార్యక్రమాలు జరిగేవి. దుకాణాలలో వంటగది ఉపకరణాలు, బొమ్మలు, గాజులు, నకిలీ నగలు మరియు దుస్తులు అమ్మేవారు. ప్రజలను అలంకరించడానికి మరియు వారి ప్రతిభను ప్రదర్శించడానికి వినోదకారులు చంద్రపూర్ జిల్లా మరియు మహారాష్ట్ర అంతటా వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించేవారు. చిన్న చిన్న మ్యాజిక్ షోలు మరియు సర్క్యూట్స్లు ఉండేవి. కుటుంబం మరియు పిల్లలు ఈ వేడుకను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు, ఎందుకంటే వారు ఏడాది పొడవునా దానికోసం ఎదురు చూసేవారు. చరిత్ర చూద్దాం. చంద్రపూర్ మాంకాళి దేవాలయం చరిత్ర. పురాణాల ప్రకారం గోండ్ రాజు సుర్జా కుమారుడు ఖడ్గ్య బల్లాల్ 19వ శతాబ్దంలో తన తండ్రి తర్వాత రాజ్యాన్ని అధిష్ఠించాడు. ఈ యువరాజు శరీరం కణితులతో కప్పబడి ఉంది. అతని ఆకర్షణీయమైన మరియు జ్ఞానం కలిగిన భార్య అతనిని జాగ్రత్తగా చూసుకుంది. ఏ చికిత్స అతనికి నయం చేయలేదని తెలుసుకున్న తర్వాత ఆమె ఖడ్గ్యను సిర్పూర్ వదిలి వర్ధ ఉత్తర ఒడ్డున స్థిరపడమని ఒప్పించింది. అక్కడ అతను బల్లాపూర్ అని పిలువబడే కోటను నిర్మించాడు. జానపద కథల ప్రకారం ఒకప్పుడు బల్లాపూర్ వాయువ్య దిశలో వేటకు వెళ్ళినప్పుడు చక్రవర్తి ఎండిపోయి నీటి కోసం ఎండిపోయిన జుర్పట్ నది ఒడ్డున వెళ్ళాడు. తాగిన తర్వాత అతను ఒక రంధ్రం నుండి కారుతున్న నీటిని కనుగొన్నాడు. దానితో అతను తన ముఖం, చేతులు మరియు కాళ్ళను స్నానం చేశాడు. తన జీవితంలో మొదటిసారిగా ఆ రాత్రి అతను బాగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తన భర్త యొక్క అనేక కణితులు మాయమయ్యాయని చూసి రాణి చాలా సంతోషించింది. తదుపరి దర్యాప్తు తర్వాత అద్భుతమైన కోలుకోవడం జుర్పట్ నీటికి కారణమని చెప్పబడింది. దీనిని రాజు త్రాగి ముఖం కడుక్కోవడానికి ఉపయోగించాడు. రాణి తన దాహం తీర్చుకున్న ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్ళామని ఖడ్గ్యను కోరారు. ఇద్దరు జుర్పట్ వరకు కొనసాగారు.
అక్కడ చివరికి రంధ్రం కనుకోబడింది. గడ్డి మరియు ఇసుకను తొలగించిన తర్వాత ఘనమైన రాతిలో నీటితో నిండిన 5 ఆవు పాదముద్రలను మేము చూడగలిగాం. ఆ ప్రాంతంలో అంతులేని నీటి సరఫరా ఉంది. క్షేత్రయుగ ప్రఖ్యాతి చెందిన అఖిలేశ్వర తీర్థం ఒక పవిత్ర ప్రదేశం. రాజు స్నానం చేస్తున్నప్పుడు అతని శరీరంలో అన్ని కన్నితులు మాయమయ్యాయని అక్కడ పురాణాలు, అక్కడున్న వ్యక్తులు చెప్తున్నారు. ఇది మహంకాళి టెంపుల్ ప్రత్యేకత. ఆర్కే న్యూస్ ను మీరు ఎల్లవేళ సపోర్ట్ చేస్తే ఇలానే పురాతన గుళ్ళను, వాటి ప్రతిష్టను మీకు ఎల్లవేళలా చూపెడతానని కోరుతున్నాను. మీ సపోర్ట్ మరియు ఇలానే మాకు ఎప్పటికీ ఎల్లవేళలా ఉంటే రాబోయే కాలంలో కూడా హిందుత్వ నినాదంతో పురాతన గుళ్ళను మీకు చూపెడతానని వివరిస్తున్నాను. దయచేసి ఆర్కే న్యూస్ ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.